హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్న వారి గురించి ఈ రీడింగ్ అండి. అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ కూడా ఉండొచ్చు. సో, చూస్తాం అసలు ఈ పర్సన్ తన మౌనం వెనుక అసలు ఉన్న రహస్యం ఏమిటి? మనం ఈరోజు టాపిక్‌లో చూస్తాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కాదు. సో, మీకు ఎంతవరకు మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో అంతవరకే తీసుకోండి. రెజొనేట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి దయచేసి. ఓకేనా? ఓకే అండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది నాకు అది ఎంతో బూస్టప్ ఇస్తుంది. అండ్ అంటే అది ఒక ఎనర్జీ అనమాట. ఇంకా రీడింగ్ చేయాలి అనే ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చండి. పేర్ రీడింగ్ ఉంటుంది. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? సో, నో కాంటాక్ట్ సిచ్యువేషనా? ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషనా? అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నవారికి కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్ మనసులో అసలు ఉందా లేదా? లేదా మీరే తన గురించి ఎక్కువగా ఆలోచించి తనని మిస్ అవుతున్న ఫీలింగ్ మీకే ఉందా? లేదా ఈ పర్సన్‌కి కూడా ఉందా? మనం ఈరోజు టాపిక్‌లో చూడబోతున్నాం. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోవడానికి చూడండి. ఓకేనా? అండ్ మీ ఒపీనియన్‌ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. ఓకేనా? ఓకే అండి. ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ వారి పర్సన్ వారి మనసులో అసలు ఏం ఆలోచిస్తున్నారు? నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉంటే ఒకవేళ మా వ్యూయర్స్‌ని మిస్ అవుతున్న ఫీలింగ్ వారి మనసులో ఉందా లేదా? వావ్! సూపర్ అండి. గుడ్ న్యూస్. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. మీకు తెలుసు కదా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఏంటిదో? సో, ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లోకి రావాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. కార్డ్స్ అనేవి రివర్స్ ఉన్నట్టున్నాయి. ఓకే. నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నవారికి మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అవ్వబోతున్నారు. మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారండి. ఒకవేళ ఈ పర్సన్ మీ నంబర్‌ని బ్లాక్‌లో కూడా పెట్టేసి ఉంటే తను అన్‌బ్లాక్ కూడా చేయబోతున్నారండి. మీరు ఈ 8 అవర్స్ లోపల మీరు మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారండి. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట 8 అవర్స్ లోపల. మీ మనసులో ఉన్న పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. వీళ్ళ ఫార్చ్యూన్, ద సన్ కార్డ్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చాలా లేట్ చేశారండి. అంటే తను ఏంటంటే మాట్లాడదాం అంటే మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేయడము అండ్ మీ గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం అయితే చేశారు మేబీ పాస్ట్. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఏదో డిప్రెషన్‌కి లోనవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీరు తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనకి కలుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, మీతో ఒకసారి కాంటాక్ట్ అయితే అయిపోతుంది గదా! మీతో మాట్లాడితే అయిపోతుంది గదా! అండ్ తనకి కూడా ఏంటంటే కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఏదో తను కోల్పోతున్నా అనే భయం కావచ్చు, ఏదో బాధ, ఏదో లోన్లీనెస్ అనేది ఈ పర్సన్‌కి ప్రెజెంట్ అనేది వెంటాడుతుందండి. కాబట్టి తను మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. రీయూనియన్ అవుతుంది. ద సన్ కార్డ్ మీరేం కోరుకుంటే అది జరగబోతుంది. ఈరోజు మా వ్యూయర్స్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీకు రీయూనియన్ అవ్వబోతుంది. మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు. మిమ్మల్ని అంటే మీతో చాలా ప్రేమగా మాట్లాడడం జరుగుతుందనమాట. ఓకే. ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్న వారి గురించి? ఫస్ట్ మనం అన్ని కార్డ్స్ అని పెట్టేస్తానండి. రీయూనియన్. ఈ పర్సన్ మీకు రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. కార్డ్స్ ఫస్ట్ పెట్టేస్తాం.
మీకు కార్డ్స్ కనిపించకపోతే నేను మీకు చూపించి క్లారిఫికేషన్ అయితే చేస్తానండి. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్ కార్డ్. మీకు కార్డ్స్ కనిపించడం లేదు కదా, 1 మినిట్. ఓకే అండి. సో మీ మనసులో ఉన్న పర్సన్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ పర్సన్ ఏదో మీకు కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో జరిగింది, అది మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి పర్సన్. అది ఏ విషయంలోనైనా సరే తనని చాలామంది హర్ట్ చేస్తున్నారు వారి లైఫ్లో. మీరు కాకుండా వారి ఫ్యామిలీ ఆర్ తను మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే కూడా ఏదో విషయంగా తనని చాలా హర్ట్ చేస్తున్నారనమాట. తనకు గౌరవం ఇవ్వకుండా అండ్ నువ్వెంత అన్నట్టుగా మాట్లాడము, అండ్ మీరు పంచినంత ప్రేమ ఈ పర్సన్కి పంచకపోవడం ఏదో జరుగుతుందనమాట. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఇంకా తను మోయలేనంత భారం తనకి అనిపిస్తుంది అనమాట ఆ రిలేషన్. కాబట్టి తను అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. వారి గురించి ఈ పర్సన్ చాలా చేశారండి, చాలా ప్రేమను పెంచడం కానీ వారిని చాలా బాగా చూసుకోవడము. ఇక్కడ కొంతమందికి మ్యారీడ్ పర్సన్ కూడా చూపిస్తుందండి. ఒకవేళ వారి లైఫ్ పార్ట్నర్ కూడా ఉంటే వారిని చాలా బాగా చూసుకున్నారనమాట. కానీ వారి లైఫ్లో ఉన్నవారు ఈ పర్సన్ని చాలా హర్ట్ చేస్తున్నారనమాట, చాలా బాధ పెడుతున్నారు. కాబట్టి తను ఇంకా అక్కడి నుంచి ఏదో మూవ్ ఆన్ అయిపోవాలి, వారి లైఫ్లో మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి, మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వారి గురించే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసినట్టుగా కూడా చూపిస్తుంది. ఈ పర్సన్కి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలోనూ తనని చాలా హర్ట్ చేస్తున్నారనమాట. కానీ ఇంకా తను కాపాడుకుంటున్నారు, ప్రతిరోజు ఎవరు తనని హర్ట్ చేయకుండా కాపాడుకుంటున్నారు. అయినా సరే ఏంటంటే రూమర్స్ లాంటిది కూడా ఏదో జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. సో కొంచెం బాధపడుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి. మీకు కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ దగ్గర నుంచి ఏదైనా సొల్యూషన్ కావాలి అని కూడా ఈ పర్సన్ కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంతమందికి మనీ పర్పస్ కూడా చూపిస్తుందండి. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఈ పర్సన్కి మీ విషయంలో ఏదో క్లారిటీ కూడా వచ్చింది అండ్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఎవరేంటో ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. తన ఇంట్యూషన్ అనేది తనకి ఇప్పుడిప్పుడు చెప్తుందనమాట. సో ఎలాంటి వారిని నమ్మాలి, అసలు ఎవరు ఎలాంటి వారు అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మీతో ఏదో న్యూ బిగినింగ్ ఏదో చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ వారి ఫ్యామిలీ గురించి వారిని తన మీద బాధ్యత అనేది ఉంది. కాబట్టి వారిని చూసుకోవడం కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. తన మనసులో ప్రేమ ఉన్నా సరే, తనని మీరు మనీ పర్పస్గా కూడా హెల్ప్ చేసి ఉన్నా సరే అన్నీ తనకు తెలుసు. కానీ అక్కడ వారి ఫ్యామిలీ గురించి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ అది తన మనసులో ఉన్న ప్రేమని తను మీ ముందు ఉంచబోతున్నారనమాట, రివీల్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. తన మనసులో ఇంత ప్రేమ ఉంది, సో ఈ పర్పస్లా మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది అన్నట్టుగా మీతో ఏదో చెప్పాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. మీరు తనని అర్థం చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చండి కొంతమందికి. అండ్ ఈ పర్సన్ లైఫ్లో నుంచి తనని ఎవరు మోసం చేశారండి. కాబట్టి తను ప్రజెంట్ మేబీ ఈ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. తను అనుకున్న వ్యక్తి చాలా మోసం చేశారు, చాలా నమ్మక ద్రోహం చేశారు. తనకు వాల్యూ ఇవ్వకపోవడం కానీ అండ్ తనని పట్టించుకొని ఏదో జరిగిందనమాట. ఇక్కడ కెరియర్ పర్పస్లో కూడా అంటే మీ పర్సన్ అండ్ అదర్ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారా, మీరు మీ పర్సన్ థర్డ్ పర్సన్ అందరు ఒకటే దగ్గర ఉన్నారా. సో ఈ పర్సన్కి తను నమ్ముకున్న వ్యక్తి అయితే తనని ఏదో మోసం చేయడం ఈ పర్సన్కి తెలిసిందనమాట. సో కాబట్టి తను చాలా బాధపడుతున్నారండి ప్రజెంట్. వారి గురించి తను చాలా కష్టపడి ఉన్నారనమాట. తన గురించి తను ఆలోచించుకోకుండా తను నమ్ముకున్న థర్డ్ పర్సన్ కావచ్చు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వారు ఈ పర్సన్ని అర్థం చేసుకోకుండా తనతో ఏదో ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ ఏదో ఇద్దరి మధ్యలో అంటే ఇక్కడ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, మాటలతోనే చాలా హర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట.
సో మీ పర్సన్ పొజిషన్ ఎలా ఉంది అంటే, అరే వీరి గురించి నేను ఇంత కష్టపడతా ఉంటే అండ్ నన్ను నమ్ముకున్న పర్సన్‌ని కూడా నేను దూరం పెట్టేసి వీరి గురించి నేను బతుకుతా ఉంటే వీరు ఇంత నమ్మక ద్రోహం చేశారు అన్నట్టుగా తన ప్రెజెంట్ ఈ పొజిషన్ అయితే ఉందన్నమాట మీ పర్సన్‌ది. ఓకే. అండ్ ఇక్కడ తను వారిని అన్‌కండిషనల్‌గా అయితే లవ్ చేశారండి. సో, అక్కడే తను మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అంటే ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయం ఈ పర్సన్‌కి ఇప్పుడు ప్రెజెంట్ అర్థమైంది. అండ్ ఈ పర్సన్ కొంచెం రిచ్ పర్సన్ అయినా ఉంటారండి. మీ పర్సన్ కొంచెం మనీ ఫ్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట. లేదా ఇక్కడ కాస్ట్ డిఫరెంట్ మీ పర్సన్‌ది మీది అదర్ కాస్ట్ కూడా ఉంటుందనమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం మీ పర్సన్ ఏదో మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారు. అండ్ మీతో ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, మీతో కలిసి ఉండాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచించుకోవడం జరుగుతుంది. తను యాక్షన్ తీసుకుంటారా లేదా అది పక్కన పెడితే అండి, తన లైఫ్‌లో మీ పర్సన్‌ని ఎవరైనా మోసం చేశారనుకోండి, వెంటనే మీరు గుర్తుకు రావడము, మీ దగ్గరికి వచ్చేయాలి, మీతో మాట్లాడాలి అండ్ మీ మీద చాలా ప్రేమ పొంగుకొచ్చి అలాంటిదేదో జరుగుతుందనమాట ఈ పర్సన్. ఓకే. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసి ఈ పర్సన్‌కి మీ విషయంలో పూర్తి క్లారిటీ అయితే వచ్చిందండి. అండ్ మీతో న్యూ బిగినింగ్ కూడా చేయాలి అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్‌కి ఇప్పుడు మీరెలా కనిపిస్తున్నారు అంటే, ట్విన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా ప్రాక్టికల్‌గా, చాలా లాజిక్‌గా తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ బాధపడతా మీకు కాల్ చేస్తా ఉంటే మీరు కట్ చేయడమో, మామూలుగా మాట్లాడి వదిలేయడమో చేస్తున్నారనమాట. సో, ఆ చేంజెస్ కూడా ఈ పర్సన్ భరించలేకపోతున్నారండి. మీలో ఆ చేంజెస్ చూసి కూడా ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. అంటే మీరు అంతకుముందు ఏంటి చాలా ఎమోషనల్‌గా ఉండే పర్సన్ ఇంత ప్రాక్టికల్‌గా చేంజ్ అయ్యేసరికి ఈ పర్సన్ తనకు తనే అసలు ఇంత ప్రాక్టికల్‌గా ఎలా చేంజ్ అయ్యారు? నేను కాల్ చేస్తే కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇన్ని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం, మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను రిప్లై ఇవ్వకపోవడం అంటే తన ఫ్యామిలీ గురించి తను ఆలోచించుకున్నారు ఎక్కువ. మీరేమైపోయినా తనకు ఫరక్ పడదు. సో, తన ఫ్యామిలీ తనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా ఆలోచించుకున్నారండి. తన మౌనం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇదనమాట. తన ఫ్యామిలీ బాగుందా లేదా? తను బాగున్నారా లేదా? వారి ఫ్యామిలీ మెంబర్స్ తను హ్యాపీగా ఉన్నారా లేదా? అనేది ఈ పర్సన్ కొంచెం ఈగోయిస్టిక్‌గా అండ్ అలాగనమాట. తను హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా అనమాట. ఓకే. తను ఇష్టపడిన పర్సన్ వారందరూ బాగుంటే చాలు. తన ఫ్యామిలీ మెంబర్స్, మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారా? ఏదైనా ఉండొచ్చు. అండ్ అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు. కానీ అక్కడ ట్రూ లవ్ అయితే లేదండి. అక్కడ ప్రాక్టికల్‌గా ఉన్నారు మీ లైఫ్‌లో తను. మీతో తను ప్రాక్టికల్ రిలేషనే తను మెయింటైన్ చేసి మీరు ఈ పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారనమాట. తను మాత్రం ప్రాక్టికల్‌గానే ఉన్నారు. ఇక్కడ కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి కారణం మనీ పర్పస్ అండ్ తనకి ఫ్యాషన్ అనమాట. అరే! ఇలాంటి వారితో జీవితం ఉంటే బావుంటుంది గదా! ఇలాంటి వారితో రిలేషన్ ఉంటే బావుంటుంది గదా! కొన్ని రోజులన్నా ఎంజాయ్‌మెంట్ బావుంటుంది కదా! అన్నట్టుగా తను ఎంజాయ్‌మెంట్ గురించి గూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకైతే రావడం జరిగింది. సో, ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ ఏదో మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రావాలి అని ఆలోచిస్తా ఉన్నారండి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ ద ఫుల్ కార్డ్ వచ్చేసి న్యూ బిగినింగ్ సూచిస్తుంది. న్యూ బిగినింగ్ ఏదో చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారు. ప్రెజెంట్ తన లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేది ఏమీ బాగోలేదు. తనని ప్రతివారు హర్ట్ చేస్తున్నారు. ఎవరో ఒకరు రావడం, ఎవరో ఒకరు ఏదో విధంగా మాట్లాడడం, తనని ఆ విషయంలో తను హర్ట్ అవ్వడం లాంటిది ఏదో జరుగుతుందనమాట. తన జీవితాన్ని తనే ఏదో రిస్క్‌లో పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా సాడ్‌గా ఉన్నారు. మీరు తన గురించి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇక్కడ మీరండి. ఇక్కడ ఈ పర్సన్ మీరు చాలా ఎమోషనల్‌గా ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఈ పర్సన్ మాత్రం ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీ వాల్యూ. చూడండి ఇలా కూర్చున్నారు. ఇంత మంచి పర్సన్‌ని మిస్ అయ్యాము. ఇంత కేరింగ్ పర్సన్, ఇంత లవబుల్ పర్సన్‌ని తన అంతలో తనే దూరం చేసుకున్నారు అన్నట్టుగా ఇప్పుడు ప్రెజెంట్ టైంలో ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. మీతో హ్యాపీగా ఉండాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారండి. అండ్ తప్పకుండా ఈ పర్సన్ ఏదో సిట్యుయేషన్, ఏదో పర్సన్ ఆర్ ఏదైనా ఉండొచ్చు, థర్డ్ పర్సన్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చండి తన లైఫ్‌లో. అది తను ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారనమాట. అక్కడ ఆ రిలేషన్‌లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువగా మేజర్ అంటే 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇది అసలు మోయలేనంత భారం అండి అది. మనం భరించలేనంత బాధ గూడా ఉంటుందనమాట. అంత బాధ ఈ పర్సన్ ఏదో విషయంగా హర్ట్ అవ్వడం, బాధపడడం అయితే జరిగింది. కాబట్టి తను
అక్కడి నుంచి అండ్ థర్డ్ పర్సనే ఉన్నారా? మీ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నారా అంటే, ఆ రిలేషన్‌ని తను మూవ్ ఆన్ చేసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారండి. మీతో ఉన్న రిలేషన్‌లో మళ్ళీ ఆ రిలేషన్‌లో మళ్ళీ గ్రోత్ తీసుకురావాలి. ఆ రిలేషన్‌ని మళ్ళీ కాపాడుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రీబర్త్ చేయాలి. మళ్ళీ అంతకుముందు ఉన్న ఆ నమ్మకాన్ని మళ్ళీ పొందాలి. అండ్ ఈ పర్సన్ నేచర్ గూడా ఎలా ఉంటుందంటే అండి, అందితే కాలు, అందకపోతే జుట్టు పట్టుకునే రకం గూడా అండి ఈ పర్సన్. మీరు నమ్మినా, నమ్మకపోయినా తను మంచివారే అయి ఉంటారండి. కానీ తనకి సరిగ్గా ఆలోచించే శక్తి ఉండదు ఈ పర్సన్‌కి. సో, దాని వలన అంటే ఊరికనే కంగారు పడిపోవడము అండ్ ఊరికనే నిర్ణయాలు తీసుకోవడము, మళ్ళీ ఊరికనే బోల్తా పడిపోవడం లాంటిదనమాట. తనకు మంచిగా అనిపిస్తే హ్యాపీగుంటారు. నచ్చలేదనుకోండి, మీరు ఫరక్ పడదు వారి లైఫ్‌లో లేకుండా అనే విధంగా మాట్లాడతారనమాట. మళ్ళీ తనకేదైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ మిమ్మల్ని కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడుకొని మళ్ళీ మీతో రిలేషన్‌లోకి రావాలి అనే విధంగా గూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా చూపిస్తుందండి. అండ్ ప్రెజెంట్ మీ కేరింగ్‌ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. ఇక్కడ ఈ పర్సన్ మీకు చాలా అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ ప్రేమను పొందడంలో, ఆ కేరింగ్‌ని అన్నిటిని తను అలవాటు పడి ఉన్నారనమాట. మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఓకే. ఇక్కడ ఈ పర్సన్‌కి మీ మీద ప్రేమ గాని, సరదాలు గాని ఏదైనా ఉండొచ్చు. అవి ఎప్పుడైతే తీరిపోయినాయో, అప్పుడు తనకి అదర్ పర్సన్ ఎవరైనా పరిచయం అయ్యారే అనుకోండి, వారితో తను రిలేషన్ ఏదో పెట్టుకున్నట్టుగా చూపిస్తుంది. సో, అక్కడ ఈ పర్సన్ ఆ ప్రేమని పొందలేకపోయారు. ఆ కేరింగ్ తనకి లభించలేదనమాట. మీతో ఉన్నప్పుడు అంత ప్రేమ లభించింది. సో, వీరితో కూడా ఉన్నప్పుడు తనంతట తనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. అండ్ అదర్ పర్సన్‌తో రిలేషన్ అక్కడ హ్యాపీగా ఉంటారు. వారు కూడా తనని అంతే బాగా చూసుకుంటారు. అదే ప్రేమ చూపిస్తారు అనే విధంగా కూడా ఈ పర్సన్ వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం గానీ, అండ్ మిమ్మల్ని వద్దనుకోని అదర్ పర్సన్‌తో తను రిలేషన్ ఉంది అనుకుంటే, ఆ ప్రేమ గాని, ఆ కేరింగ్ గాని అక్కడ లేదనమాట. కాబట్టి మళ్ళీ ఎలా వెళ్లారో అలాగే తిరిగి వస్తున్నారు చూడండి. తనకు అర్థమవుతుంది. ఆ ప్రేమ గాని, ఆ కేరింగ్ మీరు పంచినట్టుగా ఇంకా ఎవరు పంచరు అనేది అర్థమవుతుందనమాట. మీలాగా ఎవరు ఉండరు. అందరూ మీలాగే ఉండరు అనే విషయం ఈ పర్సన్‌కి అర్థమైందనమాట. ఓకే. తను బోల్తా పడ్డారు అని చెప్పొచ్చు ఈ పర్సన్. చాలా సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. మనీ పర్పస్‌గా మీరు తనకి హెల్ప్ చేసి ఉంటే కూడా తను థర్డ్ పర్సన్‌కి మనీ పర్పస్‌లో హెల్ప్ చేసి ఉన్నారు. మీరు ఈ పర్సన్‌కి మనీ కూడా హెల్ప్ చేసి తన మీద చాలా కేరింగ్, చాలా ప్రేమ పంచి ఉన్నారు. ఒక మదర్ కేరింగ్ ఇచ్చున్నారు. ఈ పర్సన్ కూడా అదర్ పర్సన్‌కి తను మనీ ఇవ్వడము అండ్ తనని బాగా చూసుకోవడం అయితే జరిగింది. కానీ అపోజిట్ ఆ పర్సన్ తనని అపోజిట్ పర్సన్ ఈ పర్సన్‌ని ఆ కేరింగ్, ఆ ప్రేమ గాని ఇవ్వలేదనమాట. సేమ్ అలాగే మీ పర్సన్‌కి మీరు చాలా చేశారు. కానీ తను మీకు ప్రేమ పంచారా? పంచలేదు కదా! అలాగే మీ పర్సన్ కూడా అదర్ పర్సన్‌కి చాలా ప్రేమను పంచారు. చాలా బాగా చూసుకున్నారు. మనీ కూడా హెల్ప్ చేసి ఉన్నారు. కానీ అక్కడ తనకి తిరిగి జీరో వచ్చిందనమాట. సో, ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యారనమాట. సో, ఇలాంటి రిలేషన్‌లలో ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాలా? ఇంత ప్రాబ్లమ్స్ ఉంటుందా? ఇంత మెంటల్ టెన్షన్ పడాలా? అనే విషయం ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. అర్థమైంది కాబట్టే ఇతను ఇంకా ఏ దారి అయితే పట్టుకొని వెళ్లారో అదే దారి పట్టుకొని ఇలాంటి రిలేషన్‌కి ఒక దండం అని చెప్పేసి మీ లైఫ్‌లోకైతే రావడం జరుగుతుంది. సో, మూవ్ ఆన్ కార్డ్స్ ఎక్కువున్నాయండి. ఈ పర్సన్ లైఫ్‌లో తను మూవ్ ఆన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. వారి లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. కార్డ్స్ ఇలా ఉన్నాయో చూడండి. చాలా సాడ్‌గా ఉన్నాయి పర్సన్ జీవితం అసలేమీ బాగోలేదండి. ఇది మీ మంచికే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్‌కి తెలిసి రావాలి. అంటే తన లైఫ్‌లో ఇవన్నీ జరగడం, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ రావడం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అండ్ సైన్స్ పరంగా మేషం, సింహం, ధనుసు రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందండి. ఓకే. మీ లైఫ్‌లోకి మీ పర్సన్ రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారండి. ఏదో విషయంగా మీ మీద ప్రేమతో కాదు, తను వచ్చేది మళ్ళీ ప్రాక్టికల్‌గానే వస్తున్నారండి. ఇక్కడ స్వర్డ్స్ కార్డ్ వచ్చింది మనకెక్కువ. కప్స్ కార్డ్ చాలా తక్కువనమాట. 1 ఆర్ 2 కార్డ్స్ వచ్చాయి. కాబట్టి తను ప్రాక్టికల్‌గానే మళ్ళీ వస్తున్నారు. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఆ ప్రేమ, ఆ కేరింగ్ మళ్ళీ మీ దగ్గర పొందాలి. తను సంతోషంగా ఉండాలి. తను ఈ విధంగా బాధపడడం తన వల్ల కావడం లేదు. కాబట్టి తను వస్తున్నారనమాట. కానీ మీరు బాధపడుతున్నారు. మిమ్మల్ని సంతోషపెట్టాలి. మీరు తన వలన చాలా బాధపడ్డారు. తను మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అనేది తను ఆలోచించలేకపోతున్నారు. తను నమ్మిన వ్యక్తి తనని మోసం చేశారు. తనని చాలా బాధ పెట్టారు. మీ అంత ప్రేమ ఇవ్వలేదు.
మళ్ళీ ఆ ప్రేమ మీ దగ్గర పొందాలి, తను సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకే, అది దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనం యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూసేస్తాం. ఫస్ట్ ఆల్ సైన్ చూసేద్దాం, తర్వాత యూనివర్స్ మెసేజ్ చూద్దాం. ఓకేనా? ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారండి. మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు, వారితో మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు. అండ్ వృషభ రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు వృషభ రాశి వారు. అండ్ మిథున రాశి వారు, అన్కండిషనల్ లవ్ ఉంటుంది ఈరోజు. అండ్ ఒక కింగ్ లాగా ఉంటారు, అందరినీ శాసిస్తూ ఉంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఏదో విషయంగా ఆలోచించడం జరుగుతుందన్నమాట, ఏదో లాంగ్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ కర్కాటక రాశి వారు, మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారు, తను ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉన్నారు, అండ్ అండ్ ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, అలా స్పై చేస్తూ ఉన్నారనమాట. అండ్ సింహరాశి వారు, ఏదో విషయంగా వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ మనీ మనీ విషయంలో సింహరాశి వారు ఆలోచిస్తున్నారు చాలా అన్నట్టుగా చూపిస్తుంది. మనీ పర్పస్గా ఆలోచిస్తున్నారు, అంటే మీరు ఎక్కడైనా లోన్ అప్లై చేశారా, అది ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ తులారాశి వారు, ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పర్సన్ని ఈరోజు మీరు మిస్ అవుతూ ఉంటారండి. అండ్ కుంభరాశి వారు, ఏదో మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి మీరు. అండ్ మకర రాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందన్నమాట, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు, టెంపరెన్స్, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారండి. అండ్ మీనరాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే ఓకే అండి, ఇప్పుడు యూనివర్స్ మెసేజ్ ఏంటో మనం చూస్తాం. యూనివర్సల్ మెసేజ్ ఏంటి మీకోసం, ఈ రీడింగ్ గురించి యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? ద లవర్, రీకన్సిలేషన్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మన టాపిక్ ఏంటి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కదా, అదే కార్డ్ వచ్చిందనమాట. యూనివర్స్ తప్పకుండా మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు, రీయూనియన్ అవుతుంది. ఎందుకు అంటే తను మీ సోల్మేట్ అని చెప్తున్నారనమాట. ఓకేనా, అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ జడ్జిమెంట్, మీకు తప్పకుండా రీయూనియన్ ఉంటుంది, మీకు ఏంజల్స్ గైడెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంజల్స్ ఉన్నారు అండ్ ఇక్కడ కూడా ఏంజల్స్ ఉన్నారు కదా, మీకు తప్పకుండా వారు తప్పకుండా మీకు గైడ్ చేస్తారు అండ్ మీకు తప్పకుండా వారు మంచి చేస్తారు. కాబట్టి ఏంజల్స్ని మీరు ప్రేయర్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. మీకు తప్పకుండా రీయూనియన్ అవుతుందండి. 2 కార్డ్స్ అదనమాట, తప్పకుండా రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ 2 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నట్టున్నాయి, సో అవి మీరు కట్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ కొంతమందికి నడుస్తుంది. మీ పర్సన్ మీకంటే అదర్ పర్సన్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నారు, అంటే ఆ పర్సన్కి యూనివర్సే ఏదో విధంగా తనకి బుద్ధి చెప్పబోతున్నారు అన్నట్టుగా అర్థం చేసుకోండి. అండ్ మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ మీ పర్సన్ని ఒక లేడీ పర్సన్ కూడా చాలా కంట్రోల్ చేస్తున్నారు. వారి మదర్ కావచ్చు, వారి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉంటారా, ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చండి మీ లైఫ్లో. మీ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, వారిని ఒక లేడీ పర్సన్ అయితే చాలా కంట్రోల్ చేస్తున్నారు. దాని వలన ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలా వద్దా, తనకి ఏదైనా రిస్క్ అవుతుందా అనే విధంగా తను జగిల్ అవుతున్నారనమాట.
భయపడుతున్నారు అని కూడా చెప్పొచ్చండి. ఓకే. కాబట్టి తను వేరే వారు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి తను మీ లైఫ్‌లోకి రావడం లేదు. కానీ తప్పకుండా ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది. రీయూనియన్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది. అండ్ ఈ రీడింగ్‌లో అండ్ నా గైడెన్స్ మీకు ఎంతో కొంత నచ్చుతుంది అండ్ మీకు రెజొనేట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.